కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తరలించిన కేసులో పేర్ని నాని A6 గా ఉన్నారు. ఈ కేసులో A1 గా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ, A2 గా మానస్ తేజ్, A3 గా కోటిరెడ్డి, A4 గా మంగారావు, A5 గా బాలాంజనేయులు ఉన్నారు. పేర్ని నానికి రేషన్ బియ్యం మిస్సింగ్ కి సంబంధించి మచిలీపట్నంలో కేసు నమోదైంది. అయితే విచారణకు హాజరయ్యారు. ఆమెకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, పేర్ని నానికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నానికి అయితే మాత్రం ఏపీ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే భారీ ఊరటనైతే ఇచ్చింది. ఏదైతే రేషన్ కు సంబంధించినటువంటి బియ్యం గోడౌన్ లో రేషన్ బియ్యాన్ని తరలించినటువంటి కేసులో కూడా పేర్ని నాని ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి ఆశ్రయించినటువంటి నేపథ్యంలో పేర్ని నాని అయితే మాత్రం A1 గా ఉన్నారు. ఆయన భార్య A2 గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనికి సంబంధించి ఆయన ముందస్తుగా కూడా బెయిల్ మంజూరు చేయాలంటే కూడా ధర్మస్థానాన్ని అయితే మాత్రం ఆశ్రయించడం జరిగింది. మరి ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితం అయితే మాత్రం ఏపీ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఇప్పటికే మచిలీపట్నం PS లో పేర్ని జయసుధ, పేర్ని నాని భార్య ఇప్పటికే కూడా హాజరైనటువంటి నేపథ్యంలో కూడా ఆమెకు కూడా ముందస్తుగా బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఇప్పటికే అయితే మాత్రం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి కీలక కొన్ని ఇప్పటికే కూడా వివాదాలను కూడా ఎదుర్కొంటా ఉన్నారు పేర్ని నాని. అంతేకాకుండా పేర్ని నానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే డిసెంబర్ లో అతనిపై అయితే మాత్రం పోలీస్ స్టేషన్ లో కేసును కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి కేసులో A2 గా కూడా గోడౌన్ సంబంధించినటువంటి మేనేజర్ మానస్ తేజ్ అనేటువంటి ఒక అతనిపై కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా మిల్లు యజమాని బాలాంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావును కూడా నిందితులుగా చేర్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం కూడా దాదాపుగా కూడా కొన్ని కీలక మలుపులు తిరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని అయితే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అంశంపై అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే పేదలకు అందించాల్సినటువంటి బియ్యం పక్కదారి పట్టించారనేటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో కూడా పేర్ని నాని మాజీ మంత్రి మీద ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో లోతుగా విచారించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. మరి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఈ యొక్క గోడౌన్ కు సంబంధించినటువంటి అంశంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో కూడా పేర్ని నాని ఉన్నారు. కాబట్టి మరి పేర్ని నానికి సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకుంటేనే పూర్తి స్థాయిలో కూడా అన్ని మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని పోలీసులు అయితే మాత్రం భావించి అతనికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. పేర్ని నానిని ఇప్పటికే 2 సార్లు కూడా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చారు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే పేర్ని నాని అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించి ఎట్టకేలకు కొంత ఈ రోజు ఊరట పొందే విధంగా కూడా ముందస్తు బెయిల్ అయితే మాత్రం పొందినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. నిఖత్. థ్యాంక్ యూ పవన్. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ